యోబు గ్రంథము 21వ అధ్యాయము 14-15. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడిన మాటలు మనం చూస్తే ఏమని రాయబడ్డాయి అక్కడ? దేవునితో చెప్తున్నారంట. ఏమని? నీ జ్ఞానం మాకు అక్కర్లేదు. ఏమని చెప్తున్నారట? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని వలన కలిగిన మనుషులు, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషులు ఏమంటున్నారట దేవుడితో? నీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచిపో అని చెబుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము వద్దు, మాకు దానితో పని లేదు, మాకు అది అవసరం లేదు అని చెప్తున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ఇది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎటట? జ్ఞానాన్ని ఉపదేశాన్ని మూర్ఖులు తిరస్కరించుదురు. దేవుని జ్ఞానాన్ని తిరస్కరించేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? మూర్ఖులుగా కనబడుతున్నారు. ఈ లోకంలో మూర్ఖులుగా ఉన్నవారు మాత్రమే దేవుని జ్ఞానం మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచిపో అని అంటారు. మూర్ఖులుగా ఎవరైతే ఉన్నారో వారే దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. దేవునికి స్తోత్రం. 22వ వచనము, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. జ్ఞానమును మీరు ఎంతకాలము అసహ్యించుకుంటారు అని అంటున్నాడు. ఏంటండి? జ్ఞానమును ఎంతకాలం మీరు అసహ్యించుకుంటారు, ఎంతకాలం నా జ్ఞానాన్ని మీరు తిరస్కరిస్తారు, ఎంతకాలం నా జ్ఞానం మీకు వద్దు అని మీరు చెప్పి నన్ను విడిచి పోతారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి? ఎంతకాలం మీరు జ్ఞానమును వద్దు అంటారు. దేవునికి స్తోత్రం. మనం చదివిన లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని మనుషులు వద్దంటున్నారు. మనుషులు ఏమంటున్నారు? వద్దు అని అంటున్నారు. దాన్ని తిరస్కరిస్తున్నారు, దాన్ని అసహ్యించుకుంటున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? దేవుని జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నారు. 29వ వచనం చదవండి. అందులోనే 29. జ్ఞానము వారికి అసహ్యమాయను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. దేవుని జ్ఞానము వారికి అసహ్యంగా కనబడుతూ ఉన్నది. దేవుని జ్ఞానం ఎలా కనబడుతుంది? అసహ్యముగా కనబడుతుంది. ఈ విధంగా దేవుని జ్ఞానాన్ని తిరస్కరించేవారు, దేవుని జ్ఞానాన్ని అసహించుకునేవారు, దేవుని జ్ఞానం మాకు వద్దు అనేవారు ఎవరంటే దేవుని దృష్టికి మూర్ఖులు. ఎవరు? మూర్ఖులు. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానాన్ని ఎందుకు వద్దంటున్నారు?
దేవుని జ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దేవుని జ్ఞానాన్ని ఎందుకు అసహ్యించుకుంటున్నారు? అది చెడ్డదా మంచిదా? దేవుని జ్ఞానం మంచిదా చెడ్డదా? మరి ఆ మంచిదాన్ని ఎందుకు వద్దంటున్నారు? ఆ దేవుని జ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఎందుకు అసహ్యించుకుంటున్నారు? చెప్పగలరా ఎవరైనా? ఏంటండి చెప్పగలరా ఎవరైనా? చాలా కారణాలు చెప్పచ్చు. ఒక కారణం ఏంటంటే దేవుని జ్ఞానం విలువ వారికి తెలియకపోవడం వల్ల వారు దాన్ని వద్దు అని అంటున్నారు. రెండోది, మాకు కూడా చాలా జ్ఞానం ఉన్నది అని వారు అనుకోవడం వల్ల, మేము జ్ఞానులమే, మాలో జ్ఞానం ఉన్నది, మేము చాలా జ్ఞానము కలిగిన వారము అని వారు అనుకోవడం వల్ల వారు ఆ జ్ఞానాన్ని తిరస్కరించడం, ఆ జ్ఞానాన్ని అసహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మాలో కూడా చాలా జ్ఞానము ఉన్నది అని అనుకోవడం వల్ల. అయితే మనుషుల్లో ఉన్న జ్ఞానము ఏ జ్ఞానము? అసలు ఈ లోకంలో ఈ భూమి మీద ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి? దేవుని జ్ఞానము ఏంటండి? ఈ లోకంలో ఈ భూమి మీద ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయని చెప్తుంది వాక్యం. వాక్యం ఎన్ని రకాల జ్ఞానాల గురించి చెప్తుంది? చెప్పగలరా? ఎక్కడుందో? ఎన్ని రకాల జ్ఞానాలు బైబిల్లో ఉన్నాయో వాక్యంలో రాయబడింది. పైనుండి వచ్చు జ్ఞానము, యాకోబు పత్రిక ఎన్నో అధ్యాయం అండి? 3 తీయండి. బైబిల్లో ఉన్నవారు అందరూ తీయండి. బైబిల్ ఉంటే తీసి అలాంటి మాటలు చదువుకుని అలాంటి మాటలు అండర్లైన్ చేసుకుంటే ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి. మన దగ్గర బైబిళ్ళు ఉంటాయి కానీ అందులో మొక్కలు ఏమీ మనకి తెలియదు. చాలా కాస్ట్లీ బైబిళ్ళు వాడుతూ ఉంటాము, చాలా ఖరీదైన బైబిళ్ళు వాడతాం, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మాత్రం మన దగ్గర ఉండవు. రాయబడిని చదవండి ఒకసారి. పైనుండి వచ్చు జ్ఞానము ఒక రకం. ఏంటి? పైనుండి వచ్చే జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం, దేవుని యొద్ద నుండి మనకు లభించే జ్ఞానము. అది చాలా పవిత్రమైనది. ఒక రకం. తర్వాత ఇంకా అక్కడ కొన్ని జ్ఞానాలు ఉంటాయండి. ఏంటండి? భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము. ఎన్ని రకాలు? ఇందాక చూసాం పైనుండి వచ్చిన జ్ఞానం అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం. ఇంకో రకం చూస్తుంటే భూ సంబంధమైన జ్ఞానం, ఇంకోటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇంకోటి దెయ్యముల జ్ఞానము. ఇలాగా కొన్ని రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాల్లో ఏ జ్ఞానం ఉంది మనుషుల్లో, ఏ జ్ఞానం వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకుని ఏ జ్ఞానాన్ని వాళ్ళు వద్దంటున్నారు? భూ సంబంధమైన జ్ఞానం మనుషుల్లో ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనుషుల్లో ఉంది, దెయ్యముల జ్ఞానం మనుషుల్లో ఉన్నది. కాబట్టి ఈ జ్ఞానాలన్నీ కూడా వారిలో ఉండడం వల్ల వాళ్ళు జ్ఞానులు అని అనుకుని, మేము జ్ఞానులము, మాలో జ్ఞానం ఉన్నది అని భావించి పైనుండి వచ్చి జ్ఞానాన్ని మాకు అక్కర్లేదు, దేవుడిచ్చే జ్ఞానాన్ని మాకు అవసరం లేదు అని దాన్ని తిరస్కరిస్తున్నారు, దాన్ని అసహ్యించుకుంటున్నారు. కానీ ఈ జ్ఞానాల్లో ఏది పవిత్రమైనది అని చూసాం ఇందాక. పైనుండి వచ్చి జ్ఞానము పవిత్రమైనది. భూ సంబంధమైన జ్ఞానం పవిత్రమైనది కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం పవిత్రమైనది కాదు, అలాగే దెయ్యముల జ్ఞానం పవిత్రమైనది కాదు. అలాగే మరొక చోట లోక జ్ఞానం అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బైబిల్లో లోక జ్ఞానము అని ఉంటుంది. లోక జ్ఞానము ఏంటి? పవిత్రమైనది కాదు. ఇప్పుడు ఈ జ్ఞానాలన్నిటిలోకి పవిత్రమైనది, మంచిది, విలువైనది, మనకు అవసరమైనది, మనలో ఖచ్చితంగా ఉండవలసిన జ్ఞానం ఏది?
పైనుండి వచ్చు జ్ఞానము. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానము, దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనలో ఉంటే మనము భూ సంబంధమైన జ్ఞానం లేకపోయినా మనము నశించిపోము. అలాగే ప్రకృతి సంబంధమైన జ్ఞానం లేకపోయినా, లోక జ్ఞానం లేకపోయినా, దెయ్యాల జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఇవేమీ మనకు అవసరం లేదు. ఏది కావాలి? పైనుండి వచ్చు జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చదువు వల్ల వచ్చే జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. అలాగే మనుషుల ద్వారా, అనుభవం ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా లభించే జ్ఞానం ఉన్నది. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం, ఇలాగా ఎన్నో రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాలను మనుషులు కలిగి ఉండడం అనేది జరిగి వాళ్ళు అసలైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు, విలువైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు, చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు, ఖచ్చితంగా పొందుకోవలసిన జ్ఞానాన్ని వారు తిరస్కరిస్తున్నారు. అయితే మన దగ్గర ఉన్న జ్ఞానము వ్యర్థము, లోక జ్ఞానం వ్యర్థము, భూ సంబంధమైన జ్ఞానం వ్యర్థము, ప్రకృతి సంబంధమైన జ్ఞానం వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. మిగతా జ్ఞానాలన్నీ వ్యర్థమండి. ఏ జ్ఞానం చాలా వ్యర్థం కానిది ఏదైనా ఉంది అంటే అది ఏ జ్ఞానం? పైనుండి వచ్చిన జ్ఞానం, దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం వ్యర్థమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 32వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని వద్దు అనుకునే మూర్ఖుల పరిస్థితి ఏమిటో రాయబడింది. ఈ జ్ఞానాన్ని అసహించుకునే వారి పరిస్థితి ఏమిటో, ఈ జ్ఞానాన్ని తిరస్కరించే వారి పరిస్థితి ఏమిటో రాయబడింది వాక్యంలో. ఏంటట? జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. జ్ఞానము లేని వారు నాశనం అవుతారు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పైనుండి వచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఒకవేళ మనలో లేకపోతే, అది మనం పొందుకోకపోతే, అది మనం కలిగి ఉండకపోతే మనము దేవుడిని విసర్జించేయడం అనేది జరుగుతుంది. దేవుడిని విసర్జించి మనం నశించిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల జ్ఞానము లేకపోవడం వల్ల. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి వాక్యం చెప్తుంది, జ్ఞానము లేకయే నశించిరి, జ్ఞానము లేకయే వాళ్ళు త్రోవ తొలగిపోయిరి అని ఇలాంటి మాటలు బైబిల్లో అక్కడక్కడ కనబడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నది మనకు ఉపయోగపడే జ్ఞానం కాదు, మనలో ఉన్న జ్ఞానము మనకు మేలు చేసే జ్ఞానం కాదు, మనలో ఉన్న జ్ఞానం మనం నశించిపోకుండా ఆపగలిగిన జ్ఞానం కాదు, మనలో ఉన్న జ్ఞానము ఏ మాత్రము కూడా పవిత్రమైనది కాదు. దేవుడి జ్ఞానమే పవిత్రమైనది, దేవుడి జ్ఞానమే మనకి అవసరమైనది, దేవుడి జ్ఞానమే మనకు ప్రయోజనకరమైనది, దేవుడి జ్ఞానమే పవిత్రమైనది. దేవుడి జ్ఞానము ఉంటేనే మనం దేవుడిని విసర్జించకుండా ఉంటాము. దేవుడి జ్ఞానం మనలో ఉంటేనే మనం నాశనం అయిపోకుండా ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా దేవునికి మహిమ చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చదవండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19. మీలో ఎవడైనను తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఎవడైతే ఈ లోకంలో జ్ఞాని అని అనుకుంటున్నాడో వాడు దేవుని దృష్టికి ఎవడంట? వెర్రివాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది. కాబట్టి
వెర్రితనంగా ఉన్న జ్ఞానాన్ని, వెర్రితనంగా ఉన్న లోక జ్ఞానాన్ని మనం కలిగి ఉండి చాలా జ్ఞానము కలిగిన వారము, చాలా జ్ఞానం మాలో ఉన్నది అని అనుకుని మనము పవిత్రమైన జ్ఞానాన్ని విసర్జిస్తున్నాం, పవిత్రమైన జ్ఞానాన్ని అసహించుకుంటున్నాం, పవిత్రమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నాం. ఏమని రాయబడింది? మీలో ఎవడైనాను జ్ఞానిని అని అనుకుంటే వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. కాబట్టి భూ సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం, దెయ్యముల జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. అంటే వాళ్ళంతటి వాళ్ళు ఆ జ్ఞానాలు కలిగి ఉండి చాలా జ్ఞానవంతులము అని అనుకుంటున్నారు. కానీ ఇంతకీ వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? వెర్రివారి వలె ఉన్నారు. ఆ దేవుడి జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు కాబట్టి వారు ఎలాగున్నారు? మూర్ఖులుగా ఉన్నారు. ఆ దేవుని జ్ఞానాన్ని అసహించుకోవడం వల్ల వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతున్నారు. దేవుని జ్ఞానాన్ని విసర్జించి ఏం చేస్తున్నారు? నాశనం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కలిగి ఉన్న ఆ జ్ఞానాలు ఏవి కూడా దేవుని దృష్టికి నిజమైన జ్ఞానాలు కాదు. చదువు ద్వారా చాలా ఎక్కువ చదువుకున్నాం, చాలా ఎక్కువ చదువుకోవడం వల్ల చాలా ఎక్కువ జ్ఞానం మిగతా వారికన్నా ఎక్కువ నీకు ఉంది. అయితే ఆ మిగతా వారికన్నా చాలా ఎక్కువగా నువ్వు కలిగి ఉన్న ఆ జ్ఞానం కూడా దేవుని దృష్టికి ఎలాగుంది? వెర్రితనంగా ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ జ్ఞానము నిజమైనది, ఏ జ్ఞానం విలువైనది, ఏ జ్ఞానం పవిత్రమైనది, ఏ జ్ఞానం మనకు ప్రయోజనకరమైనది, ఏ జ్ఞానం మనలో ఉంటే మనం నశించిపోకుండా ఉంటామని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చదవండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 23 వరకు చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి. బైబిల్లో ఉన్నవారు అందరూ తెరవండి. బైబిల్లో ఉన్నవారు అందరూ తెరిచి చదవబడుతున్న లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు అంటుంది వాక్యం? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని దృష్టిలో ఏది ధన్యకరమైన జ్ఞానము? అసలు ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న జ్ఞానాల్లో మనకి ధన్యకరమైన జ్ఞానం, మనకి కావలసిన జ్ఞానము ఏది అంటే దేవుని జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానము. ఏమంటున్నాడు అక్కడ? ధన్యుడు, ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే, అపరంజి అంటే ఇదండి. అపరంజి అంటే బంగారమా? ఇత్తడి. సరే చదవండి. దేవుని జ్ఞానముతో నీకు ఇష్టమైన వెండి, నీకు ఇష్టమైన బంగారం, నీకు ఇష్టమైన ఇత్తడి, నీకు ఇష్టమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా దేవుని జ్ఞానం ముందు సమానమైనవి కాదు. అవేవి సమానమైనవి కాదు. దేవుని జ్ఞానంలో ఏమున్నాయంట? దేవుని జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది. అంటే దేవుని జ్ఞానం ఎవడిలో ఉంటుందో వాడు దీర్ఘాయువు కలిగిన వాడిగా ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తాడు. ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఎడమ చేతిలో ఏమున్నాయి? ధనఘనతలు ఉన్నవి. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో
వారికి ధనము ఉంటుంది, ధనము సంపాదించగలుగుతారు, ఘనత సంపాదించుకోగలుగుతారు. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ధనవంతులు అవుతారు. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు మహా ఘనత సంపాదిస్తారు. యోసేపులో ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానము ఉన్నది. యోసేపులో దేవుని జ్ఞానం ఉన్నది. యోసేపులో దేవుని జ్ఞానం ఉండడం వల్ల యోసేపు ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. యోసేపులో దేవుని జ్ఞానం ఉండడం వల్ల యోసేపు ఏమయ్యాడు? ఘనత పొందుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఘనత పొందుకున్నాడు. ఐగుప్తు దేశంలో ధనము పొందుకున్నాడు. అలాగే అతడు చాలా దీర్ఘాయువు కలిగి జీవించాడు, దీర్ఘాయుష్మంతుడిగా జీవించాడు. యోసేపు దగ్గర దేవుని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అతన్ని హెచ్చించింది, ఆ జ్ఞానం అతన్ని దీవించింది. ఆ జ్ఞానం వల్ల అతడు అభివృద్ధి చెందాడు, ఆ జ్ఞానం వల్ల అతడు వర్ధిల్లాడు. ఆ జ్ఞానం వల్ల తృణీకరించబడిన వాడుగా ఉన్నవాడు, విసర్జించబడిన వాడుగా ఉన్నవాడు, అమ్మివేయబడిన వాడుగా ఉన్నవాడు ఆ జ్ఞానం వల్ల ఏమయ్యాడు? ఐగుప్తు దేశంలో మూలరాయి అయ్యాడు. ఐగుప్తు దేశానికి అంతటికీ భూప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరికీ కూడా అప్పుడు ఏమయ్యాడు? ఆయన మూలరాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యెహోషువ గురించి అంటాడు, జ్ఞానాత్మపూర్ణుడు. ఎవరు? జ్ఞానాత్మపూర్ణుడు యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము ఆత్మపూర్ణులంగా ఉంటే సరిపోదు, మనం యెహోషువలాగా జ్ఞానాత్మపూర్ణులంగా ఉండాలి. అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు. జ్ఞానంతో కూడిన ఆత్మతో అతడు నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానాత్మపూర్ణుడిగా ఆయన ఉండడం వల్ల ఆయన ఇశ్రాయేలీల ప్రజల్ని కనాను దేశానికి తీసుకెళ్ళగలిగాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారికి ఆ కనాను దేశ భూభాగాన్ని పంచి ఇవ్వగలిగాడు. ఎవ్వరికి గొడవలు రాకుండా, ఏ గోత్రాల వారి మధ్యలో ఈ భూమి పంపకాల్లో ఏ గొడవలు రాకుండా, ఏ తగాదాలు రాకుండా అద్భుతంగా అందరికీ కూడా ఆ దేశాన్ని విభజించి పంచిపెట్టగలిగాడు. అందుకనే అతడిలో ఏముందని రాయబడింది? జ్ఞానాత్మపూర్ణుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనలో కూడా ఆ జ్ఞానం ఉండాలి. మనలో కూడా ఆ జ్ఞానం ఉంటే మనము ఆయుష్మంతులు అవుతాం. మనలో ఆ జ్ఞానం ఉంటే ధనవంతులు అవుతాం. మనలో ఆ జ్ఞానం ఉంటే ఏమవుతాం? ఘనత సంపాదిస్తాం. దానియేలులో కూడా గొప్ప జ్ఞానం ఉన్నది. దానియేలులో కూడా గొప్ప జ్ఞానం ఉండడం వల్ల, ఆ జ్ఞానం వల్ల ఆయన ఏమయ్యాడు? బానిసగా వెళ్ళిన వాడు బానిసగా జీవించవలసిన అవసరం లేకుండా రాజు తర్వాత రాజు స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప విషయం మనకు కనబడుతుంది. ఆ బానిసగా ఉన్నటువంటి వాడు బానిస జీవితాన్ని జీవించి నశించిపోకుండా, వెట్టి చాకరీ చేయవలసిన అవసరం లేకుండా, కష్టాలు పడవలసిన అవసరం లేకుండా, ఆకలి బాధలు పడవలసిన అవసరం లేకుండా ఆ దేశంలో తలకు మూలరాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన జ్ఞానం అద్భుతమైన జ్ఞానం. ఆయన జ్ఞానాన్ని రాజుగారు చూసి మొత్తం రాజ్యాన్ని అంతటినీ ఎవరికి అప్పగించేశారు? దానియేలుకి అప్పగించేశాడు. అన్నీ ఇంక నువ్వే చూసుకో అని చెప్పి ఏం చేశాడు? అప్పగించేయడం జరిగింది. కాబట్టి ఆ జ్ఞానము మనలో ఉంటే మనము అంతలాగా వర్ధిల్లగలుగుతాం. ఆ జ్ఞానం మనలో ఉంటే మనం అంతలాగా హెచ్చించబడతాము, దీవించబడతాము, తలకు మూలరాయిగా మనం ఉండగలుగుతాము. కాబట్టి ఆ జ్ఞానము చాలా గొప్పది. చదవండి తర్వాత మాటలు. జ్ఞానము యొక్క మార్గములు రమ్య మార్గములు, క్షేమకరములు త్రోవలు. ఆ జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తే క్షేమంగా జీవించగలుగుతారు, క్షేమంగా ఉంటారు. జీవవృక్షము, ఆ జ్ఞానము ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అది జీవవృక్షంగా ఉంది. ఆ జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు. ఆ జ్ఞానం ఎవరిలో ఉందో వాళ్ళు ఏం పొందుకుంటారు?
జీవాన్ని పొందుకుంటారు. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన దేవునిలో ఉన్న జ్ఞానం వల్ల, దేవునిలో ఉన్న వివేచన వల్ల దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సమస్తాన్ని కలగజేశాడు అని రాయబడి. దేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా చేసినప్పుడు ఏది పనిచేసింది? జ్ఞానం పనిచేసింది, వివేచన పనిచేసింది, వివేకం పనిచేసింది. ఆ జ్ఞాన వివేచనలతోనే ఈ సృష్టిని ఇంత అద్భుతంగా దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు అని రాయబడింది అక్కడ వాక్యంలో. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము, మంచి జ్ఞానము, విలువైన జ్ఞానము, ముఖ్యమైన జ్ఞానము, ప్రయోజనకరమైన జ్ఞానము, నీకు జీవాన్నిచ్చే జ్ఞానము, నీకు దీర్ఘాయువునిచ్చే జ్ఞానము, నీకు ధనఘనతలనిచ్చే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో, దాన్ని భద్రం చేసుకో, దాన్ని దక్కించుకో, దాన్ని కలిగి ఉండు, దాన్ని పొందుకో, దాన్ని నీ దగ్గర భద్రం చేసుకో అంటున్నాడు వాక్యంలో. ఆ జ్ఞానాన్ని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వద్దు. జీవముగా నీకు అవి జీవాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆ వివేకం నీకు ఏమిస్తాయి? జీవాన్ని ఇస్తున్నాయి. సురక్షితంగా జ్ఞానము నీ దగ్గరుంటే, ఆ పైనుండి వచ్చిన జ్ఞానం, ఆ దేవుడిచ్చే జ్ఞానం నీ దగ్గరుంటే నువ్వు సురక్షితంగా ఈ భూమి మీద ఉన్నంతకాలము సురక్షితంగా జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి మహించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని జ్ఞానము చాలా విలువైనది. ఆ జ్ఞానము లేకే నశించిపోతున్నారు. ఇశ్రాయేలీలు ఆ జ్ఞానం లేకే అరణ్యంలో రాలిపోయారు. ఇశ్రాయేలీలు కనాను దేశం వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం లేకే వాళ్ళు శత్రువుల చేతులకి బానిసలుగా వెళ్ళిపోవలసి వచ్చింది. దేవుని ఉగ్రత పాలవ్వాల్సి వచ్చింది. జ్ఞానము లేకపోతే మనము నడవలసిన త్రోవ ఏదో మనకు తెలీదు. ఆ త్రోవలో మనం నడవలేకపోవడం వల్ల మనం జారిపోయి, పడిపోయి, పక్కకు తొలగిపోయి నశించిపోడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని జ్ఞానం చాలా విలువైనది. యోబు గ్రంథము 28వ అధ్యాయం 12 నుంచి చదవండి. యోబు గ్రంథం 28:12 నుంచి. జ్ఞానము ఎక్కడ దొరుకును? ఇప్పుడు ఈ పైనుండి వచ్చే జ్ఞానము ఎక్కడ దొరుకును? మనకి దీర్ఘాయువునిచ్చే జ్ఞానం ఎక్కడ దొరుకును? ధనఘనతలు మనకిచ్చే జ్ఞానం ఎక్కడ దొరుకును? మనకు జీవాన్ని ఇచ్చే జ్ఞానం ఎక్కడ దొరుకును? మనం సురక్షితంగా జీవించడానికి ఉపయోగపడే జ్ఞానం మనకి ఎక్కడ దొరుకును? ఎక్కడ ఉంది? నరులు దేవుని జ్ఞానం యొక్క విలువను ఎరుగరు. అందుకనే ఆ జ్ఞానం యొక్క విలువ ఎరగకపోవడం వల్లే దాన్ని వద్దు అని అంటున్నారు, దాన్ని తిరస్కరిస్తున్నారు, ఆ జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నారు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఎక్కడ దొరకదట? ప్రాణులున్న దేశములో. ఈ భూమి మీద మనుషులు, అలాగే ఎన్నో రకాలైన పశువులు, ఎన్నో రకాలైన మృగాలు, ఎన్నో రకాలైనటువంటి జీవులు జీవిస్తున్నాయి. అయితే ఈ భూమి మీద రకరకాలైన ప్రాణులు జీవిస్తున్న దేశంలో అది దొరకదు. అది దొరకదు. అగాధం అంటుందంట, ఆ జ్ఞానం నాలో లేదు, నా దగ్గర లేదు అంటుందంట. సముద్రం అంటుందంట, ఆ దేవుడిచ్చే ఆ పైనుండి వచ్చే జ్ఞానం నా దగ్గర లేదు, నాలో లేదు అంటుందంట సముద్రం కూడా.
సువర్ణము దేవుని జ్ఞానానికి సాటి రాదు. బంగారం ఏంటి? బంగారము ఏం రాదట? దేవుని జ్ఞానానికి సాటి అయినది కాదు. అంటే ఇప్పుడు బంగారం కన్నా గొప్పది విలువైనది ఏది? అపరంజి కన్నా గొప్పది విలువైనది, వెండి కన్నా గొప్పది విలువైనది దేవుని జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమైతే ఈ బంగారం, ఈ ఇత్తడి, ఈ వెండి ఇవి చాలా విలువైనవి అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటికన్నా విలువైనది ఏంటంట? దేవుని జ్ఞానం. అసలు బంగారం ఈ దేవుని జ్ఞానంతో సరిపోదట, సమానమైనది కాదట, సాటి రాదట బంగారం. అది ఎన్ని కేజీలు ఉన్నా మన దగ్గర, ఎన్ని తులాలు ఉన్నా మన దగ్గర, ఆ దేవుని జ్ఞానంతో అది సాటి రాదు. చదవండి. జ్ఞానముతో సమానంగా తూనికతో వెండిని తూస్తేనే అది సరిపోదు అంటున్నాడు. ఓఫీరు బంగారం అంటే ఆ కాలంలో చాలా కాస్ట్లీ. మనం ఇప్పుడు దుబాయ్ బంగారం, గల్ఫ్ దేశాల బంగారం అంటే చూడండి, దాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తాం. ఎందుకంటే అది చాలా విలువైనది, చాలా క్వాలిటీ కలిగిన బంగారం అని ఇప్పుడు మన ఉద్దేశం. అప్పుడులో ఓఫీర్ దేశం యొక్క బంగారం అంటే అది చాలా విలువైనది, చాలా క్వాలిటీ బంగారం అని అర్థం. అందుకని అక్కడ అంటున్నాడు ఏంటి? ఓఫీర్ బంగారం కంటే విలువ గలది గోమేదకం, నీలం, వెలగలిగిన రాళ్ళు ఏవైతే దేవుడు సృష్టించాడో, బైబిల్లో కొన్ని రకాలైనటువంటి విలువైన రత్నాలు, రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు అక్కడ ఎత్తి, అవి కూడా ఈ జ్ఞానంకు సమానం కాదు, ఈ జ్ఞానానికి సాటి రావు అంటున్నాడు. సువర్ణమైన, స్ఫటికమైన, గోమేదకమైన దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకి ప్రతిగా ఆ జ్ఞానము మనుషులకి ఇవ్వబడదు. ఈ బంగారం, ఈ చాలా కాస్ట్లీ బంగారాన్ని ఇస్తాను, ఆ జ్ఞానాన్ని ఇస్తావంటే అది మనకి దొరకదట. ఎవరి దగ్గర అని? దొరుకుతుందా? దొరకదు. పగడాలు, ముత్యాలు, ఆ జ్ఞానం ముందు పగడము, ముత్యము, అసలు ఈ పేర్లు కూడా ఎత్తడానికి సరిపోవటివి. కెంపు కన్నా గొప్పది ఈ దేవుని జ్ఞానము. శుద్ధ సువర్ణం అంటే మేలిం బంగారం, లేదంటే చాలా క్వాలిటీ బంగారం, దానికి కొనబడినది కాదు. అలాగైతే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆ లోయలు చెప్తున్నాయి నాలో లేదు, సముద్రాలు చెప్తున్నాయి నాలో లేదు, ఆకాశం చెప్తుంది నాలో లేదు, భూమి మీద ప్రాణులు ఉన్న దేశంలో అది ఎక్కడ దొరకదంట. చాలా విలువైనవి దొరుకుతున్నాయి కానీ ఈ భూమి మీద, కానీ వాటికన్నా విలువైన జ్ఞానం ఈ భూమి మీద దొరకదంట. అయితే మరి ఎక్కడ దొరుకుతుంది అది? జ్ఞానం దొరుకు స్థలం ఏది? వివేచన దొరుకు స్థలం ఏది? సజీవులైన మనుషులకు అది మరుగై ఉన్నది. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. దాని స్థలము ఆయనకే తెలియను. అది ఎక్కడ ఉందో దేవుడికి ఒక్కడికే తెలుసు. అది దేవుడి దగ్గరే ఉన్నది, అది దేవుడిలో పనిచేస్తున్నది, అది దేవుడు ఇస్తేనే పొందుకుంటాము. దేవుడు దగ్గర ఉన్నది, అది దేవుడు ద్వారా పొందుకోవాలి తప్ప దేవుడు లేకుండా ఆ జ్ఞానాన్ని పొందుకోలేరు ఎవరు. దేవుడు ఇవ్వకుండా ఆ జ్ఞానాన్ని ఎవరూ పొందుకోలేరు. దేవుడు ఇవ్వకుండా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎవరికి సాధ్యము కాదు. దాని స్థలం ఎవరికి తెలుసట? అది ఎక్కడుందో ఎవరికి తెలుసట? దేవుడికే తెలుసు. ఏంటి? దేవుడికే.
కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం మనకు దొరకాలంటే మనకు ఎవరు కావాలి? ముందు దేవుడు కావాలి. ఆ జ్ఞానం దొరకాలంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆ జ్ఞానాన్ని వాళ్ళు వద్దు అని ఏమంటున్నారట? దేవుణ్ణి మా యొద్ద నుండి వెళ్ళిపో అంటున్నారట. ఇప్పుడు ఆ విధంగా దేవుడి జ్ఞానాన్ని వద్దు అని అనుకుని దేవుణ్ణి మా యొద్ద నుండి వెళ్ళిపో అని అనడం వల్ల వారు ఏమవుతారు? చివరికి నశించిపోతారు. వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు. దేవునికి స్తోత్రం. నశించిపోయేవాడి దగ్గర కేజీలు బంగారం ఉంది, అయినా నశించిపోయాడు. జ్ఞానం లేక నశించిపోయినోడికి 10 ఇళ్ళు ఉన్నాయి, అయినా నశించిపోయాడు. నశించిపోయినటువంటి జ్ఞానం లేక నశించిపోయిన వాడు చాలా ఆస్తిపరుడు, చాలా ఐశ్వర్యవంతుడు, చాలా పొలాలు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, చాలా విలువైన బంగారం ఉంది, చాలా విలువైన రాళ్ళు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి. కానీ జ్ఞానము లేక నశించిపోయాడు. జ్ఞానము లేక నశించిపోయాడు. ఇప్పుడు వాడి ఆస్తి, వాడి ఐశ్వర్యం, వాడి రత్నాలు, వాడి బంగారం ఏవైనా వాడిని కాపాడగలవా అంటే వాడు నశించిపోయేటప్పుడు వాడిని కాపాడలేవు. ఎవరైతే నేను జ్ఞానిని అని అనుకుంటారో, లేదంటే మేము జ్ఞానులము అని అనుకుంటారో అటువంటి వారిని ఆయన లక్ష్య పెట్టడు. ఎందుకంటే వెర్రితనంగా దేవుని దృష్టిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? జ్ఞానులము అని అనుకుంటున్నారు. అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు. భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండి జ్ఞానులు అని అనుకుంటున్న వారిని లక్ష్య పెట్టడు. లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, ఈ రకాలైన జ్ఞానం వాళ్ళు కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని బట్టి మేము జ్ఞానులమని అనుకుంటుంటే అటువంటి వారిని ఏం చేయడట? లక్ష్య పెట్టడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని జ్ఞానులు అని అన్నారు కదండి. 2 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన మనుషుల్ని జ్ఞానులు అన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నారు. ఎందుకు వాళ్ళు ఆ జ్ఞానులు అవ్వగలిగారు? వాళ్ళ దగ్గర ఏ జ్ఞానం ఉంది? దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం ఉన్నది. లేఖనాలను పరిశోధించి, లేఖనాలను పరిశీలనగా గుర్తించి, లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడో ఆ ఆకాశంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని చూసి అది దారి చూపిస్తుంటే ఇది దేవుడి దగ్గరికి లోకరక్షకుడిగా పుట్టిన వాని యొద్దకు మనల్ని తీసుకువెళ్ళే తారా అని గుర్తించడం జరిగింది. అలాగే లేఖనాలను వాళ్ళు ధ్యానించి లేఖనాలలో యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా పుట్టబోచున్నాడని, భూమి మీద ఒక శిశువు పుట్టబోచున్నాడని, కన్యక గర్భంలో పుట్టబోచున్నాడని, ఆయనే వారి పాపముల నుండి మనుషులు రక్షించేవాడని వారు గుర్తించి, వారు కూడా పాపులు అని గుర్తించి, జ్ఞానులే కానీ వాళ్ళు ఏమని గుర్తించారు? పాపులము అని గుర్తించి, మన పాపములను ఈ రక్షకుడుగా పుట్టిన వాని దగ్గరికి మనం వెళ్ళి ఆయన్ని పూజించి మన పాపముల నుంచి మనము విడుదల పొందుకోవాలని వాళ్ళు గుర్తించి అంత దూరం ప్రయాణం చేసి 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుని ఆయనకు మొక్కి, ఆయనకి సాగిలిపడి, ఆయన్ని పూజించి, ఆయనకు బహుమానాలు ఇచ్చి, ఆయన్ని ఆరాధించి ఆయన ద్వారా రక్షించబడ్డారు. ఆయన ద్వారా ఏమయ్యారు? రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆనాడు ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి జ్ఞానులు కొందరే కదా, కొందరే. కాబట్టి ఆ జ్ఞానం వల్ల వాళ్ళు చరిత్రలోకి ఎక్కారు, ఆ జ్ఞానం వల్ల వాళ్ళు రక్షించబడ్డారు, ఆ జ్ఞానం వల్ల దేవుడు ఎవరో తెలుసుకోగలిగారు. మనలో కూడా ఆ జ్ఞానము ఉండాలి. మనలో కూడా ఆ జ్ఞానం ఉండాలి. సరే, మనం యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. అసలు జ్ఞానం ఎక్కడ దొరుకుతును అని రాయబడింది కదా, దానికి జవాబు చూద్దాం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు,
ఆయన నరులకు సెలవిచ్చెను. ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమని కనబడుతుంది? ఏమని రాయబడింది వాక్యంలో? ఏంటి జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానులు. ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని ఆ దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుణ్ణి నమ్మి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారే జ్ఞానవంతులు. ఎవరైతే మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి నర శరీర అవతారిగా ఈ లోకంలో మన పాపాలకు బలియాగంగా అర్పించబడి మన పాపాలను తీసివేశాడో, మనకు బదులుగా ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చాడో ఆ యేసుక్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఆ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవడమే జ్ఞానము. ఆ యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే జ్ఞానము. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకము. నేను దుష్టుణ్ణి, నేను పాపిని, నాలో పాపముంది, నా క్రియల్లో పాపముంది, నా స్వభావంలో పాపముంది, నా ప్రవర్తనలో పాపముంది, నా యొక్క నడవడికలో పాపముంది అని చెప్పి తనలో ఉన్న పాపాన్ని గుర్తించి తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన వాడే జ్ఞానము కలిగిన వాడు. తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన వాడే వివేచన కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే జ్ఞానవంతుడు. ఎవరు జ్ఞానవంతుడు? ఇప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఎవరు? జ్ఞానులు. వారు ఈ లోక సంపదను కలిగి లేకపోవచ్చు, ఈ భూ సంపదను కలిగి లేకపోవచ్చు, ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి లేకపోవచ్చు, ఏదైతే లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి లేకపోవచ్చు, చదువు జ్ఞానాన్ని కలిగి లేకపోవచ్చు, వేరే ఏ రకమైన జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చేశాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ మనిషి ఎవడు? దేవుని దృష్టికి జ్ఞాని. ఆ మనిషి దేవుని దృష్టికి జ్ఞానవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాము దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఎవరు దేవుడో అని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని గుర్తించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడే జ్ఞాని. దేవుడు అంటే ఎవరో, అసలు నిజంగా దేవుడు ఎవరో అని తెలుసుకుని ఆ దేవుణ్ణి గుర్తించి ఆ దేవుణ్ణి నమ్మి ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నీతిగా ఎవరైతే దేవుడి పోలికలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నారో వారే జ్ఞానవంతులు దేవుని దృష్టికి. వారిలోనే వివేచన ఉన్నది. వారే దేవుని దృష్టికి తెలివైన వారు. వారే దేవుని దృష్టికి తెలివైన వారు. అదే వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. జ్ఞానాధారము, జ్ఞానానికి ఆధారము ఎవరంటున్నారు? నేనే జ్ఞానానికి ఆధారము అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. లెస్సైన జ్ఞానము, మంచి జ్ఞానము, విలువైన జ్ఞానము ఇచ్చేవాడును నేనే అంటున్నాడు.
ఇప్పుడు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకును అని ఇందాక ఎక్కడ దొరుకును? దేవుని యొద్దే దొరుకును. ఆ జ్ఞానం ఎలా దొరుకును? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దొరుకును. ఆ జ్ఞానం ఎలా దొరుకును? దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవించడం వల్ల ఆ జ్ఞానము దొరుకును. దేవుడే ఆ జ్ఞానానికి ఆధారమైన వాడు. కాబట్టి ఆ జ్ఞానం కావాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే ఎవరు దేవుడో నీకు తెలియాలి. ఎవరు దేవుడో నువ్వు గుర్తించగలగాలి. ఎవరు దేవుడో నువ్వు తెలుసుకుని ఆ దేవుడిని నువ్వు భయభక్తులతో దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా సేవించి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుడు ఎవరికి దొరుకుతాడో వాడికి దేవుడిచ్చే జ్ఞానం కూడా దొరుకుతుంది. దేవుడు ఎవరికి దొరకడో వారికి దేవుడిచ్చే జ్ఞానం కూడా దొరకదు. దేవుడు దొరకలేనప్పుడు, దేవుడి జ్ఞానం దొరకలేనప్పుడు మనుషులు ఏమవుతారట? నశించిపోతారు అని రాయబడింది. ఏమవుతారు? నశించిపోతారు. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 111:10. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఎవడైతే దేవుని ఎడల చాలా భయము కలిగి ఉన్నాడో వాడు జ్ఞానము కలిగిన వాడు, దేవుని జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ వివేకము కలవారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు జ్ఞానవంతులు. ఎవరైతే ఆయన శాసనాలను, ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో వారు వివేకం కలిగిన వారు. మరెవరు? వివేకము కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి ఎవరైతే ఆనాడు మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలీల ప్రజలతో, ఇదిగో దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడిస్తే అప్పుడు మీరు మనుషుల ఎదుట, దేవుని ఎదుట జ్ఞానులు అని పిలువబడతారు, జ్ఞానులుగా కనబడతారు. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే జ్ఞానము. దేవుని కట్టడలను, దేవుని విధులను అనుసరించి జీవించడమే జ్ఞానము. వాడు దేవుని ఆజ్ఞలు, కట్టడలు, షరతులు, న్యాయ విధులు అనుసరించి జీవిస్తున్నాడంటే వాళ్ళే ఏముంది? జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం వాళ్ళలో ఉంది కాబట్టే వాడు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించకుండా వాటిని అనుసరించి జీవించి ఫలిస్తున్నాడు. కాబట్టి ఆ మనిషి రక్షించబడతాడు, ఆ మనిషి జీవాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది మనం చూస్తే ఏముంది? మీరు ఆయన కట్టడల్లో అనుసరింపవలను, అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనము అని చెప్పుకుందరు. మనుషులు చూసినప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని విధులను వారు అనుసరించి జీవించడం మనుషులు చూసినప్పుడు, ఇతరులు చూసినప్పుడు, లేదంటే భూమి మీద ఉన్న వేరే ప్రజలు చూసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, వాళ్ళు ఈ మనుషుల గురించి ఏమంటారట? ఈ ప్రజలు జ్ఞాన వివేచనలు కలిగిన ప్రజలు. ఎవరు ఈ ప్రజలు? ఎవరు ఈ జనం? ఎవరు? జ్ఞాన వివేచనములు కలిగిన జనము వీరు. ఎందుకంటే వీళ్ళు దేవుడు ఇచ్చిన కట్టడలను అనుసరించి జీవిస్తున్నారు. వీరు దేవునిచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నారు. వీరు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క షరతులను, విధులను అనుసరించి జీవిస్తున్నారు. కాబట్టి జ్ఞాన వివేచన వివేకములు కలిగిన ప్రజలు వీళ్ళు అని మిగతా ప్రజలు చెప్పుకుంటారట. దేవునికి స్తోత్రం కలుగును. మనం దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి జ్ఞానులు ఎప్పుడవుతాం?
దేవుని యందు భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, విధులను అనుసరించి మనము జీవిస్తున్నప్పుడు మనం దేవుని దృష్టికి జ్ఞానులం అవుతున్నాం, మనుషుల దృష్టికి కూడా మనము జ్ఞానులం అవుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 2:6. ఎవరు? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానమిచ్చేది ఎవరు? యెహోవాయే. ఇందాక చదివాం, ఎక్కడ దొరుకును ఆ జ్ఞానము? ఎవరో దగ్గర దొరుకును? యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. ఎక్కడ దొరుకును జ్ఞానము? జ్ఞానాధారము నేనే. ఎవరు చెప్తున్నారు? జ్ఞానాధారము నేనే. ఎక్కడ దొరుకును ఆ జ్ఞానము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దొరుకుతుంది ఆ జ్ఞానము. ఎక్కడ దొరుకుతుంది ఆ జ్ఞానము? దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవించడం వల్ల దొరుకుతుంది ఆ జ్ఞానము. ఎక్కడ దొరుకుతుంది ఆ జ్ఞానము? దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి జీవించడం వల్ల దొరుకుతుంది ఆ జ్ఞానము. వాళ్ళు ఆ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టే వారు ఆ విధంగా దేవుని కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నారు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే తెలివిచ్చువాడు, యెహోవాయే వివేచన, వివేకం ఇచ్చువాడు. ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ వివేచన, ఆ వివేకం మనకి కావాలి. అవి లేకపోవడం వల్లే నశించిపోతున్నారు. అవి లేని వారిని దుష్టుడు టార్గెట్ చేస్తాడు. అవి లేనివారు దుష్టుడికి సులువుగా దొరికిపోతారు. అవి లేనివారు అబద్ధాన్నే నిజమని నమ్ముతారు. అవి లేనివారు సత్యాన్ని విసర్జిస్తారు. అవి లేనివారు నిజదేవుడు ఎవరో వారిని పూజించకుండా నిజదేవుడు కాని వారిని పూజించి మోసపోతారు. అవి లేనివారు ఈ లోకంలో జీవించిన కాలంలో చాలా గొప్పవారిగా జీవించిన చివరికి జీవాన్ని మాత్రం సంపాదించుకోలేరు, పరలోకాన్ని సంపాదించుకోలేరు, నిత్య జీవితాన్ని సంపాదించుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఎవరిచ్చేవారు? యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి కూడా ఆయన ఇచ్చేదే. చదవండి ఒకసారి 1వ వచనం నుంచి 2వ అధ్యాయం సామెతల గ్రంథం 1 నుంచి. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానానికి నువ్వు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాన్ని వెతికిన ఎడల నువ్వు గ్రహించదవు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎక్కడ దొరుకును ఆ జ్ఞానం? ఎలా లభిస్తుంది ఆ జ్ఞానం అన్నదానికి జవాబు మనకు కనబడుతుంది. ఎక్కడ ఎవరిచ్చారు ఆ జ్ఞానం? దేవుడే ఇస్తారు. ఎవరి ద్వారా లభిస్తుంది? దేవుడి ద్వారా లభిస్తుంది. ఏం చేస్తే లభిస్తుంది? ఆయన యందు భయభక్తులు ఉంచితే లభిస్తుంది. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే లభిస్తుంది. ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవిస్తే లభిస్తుంది. దేవునికి మహిమ కలుగు. ఆ జ్ఞానం కొరకు దేవుడికి మొర్రపెడితే లభిస్తుంది. ఆ తెలివి కొరకు దేవుడికి మొర్రపెడితే లభిస్తుంది. ఆ వివేకం కొరకు, ఆ వివేచన కొరకు దేవుడికి మొర్రపెడితే దేవుడు ఆ మొర ఆలకించి ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, ఆ వివేచనను, ఆ వివేకాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకి ఆ జ్ఞానము కావాలి. అది చాలా పవిత్రమైన జ్ఞానము, అది ప్రయోజనకరమైన జ్ఞానము, అది చాలా విలువైన జ్ఞానము. అది మనము ఏ త్రోవలో నడవాలో మనకి తెలియపరిచే జ్ఞానము. మనం నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి ఉపయోగపడే జ్ఞానము. దుష్టుడికి దొరికిపోకుండా దుష్టుడి వ్యూహాలు పసిగట్టగలిగే జ్ఞానము, దుష్టుడి తంత్రాలు, దుష్టుడి మోసాలు చాలా తేటగా
మనం తెలుసుకోగలిగే జ్ఞానము. ఏది మంచి ఏది చెడు గుర్తించగలిగిన జ్ఞానం అది. ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో చెప్పే జ్ఞానం అది. ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఎలా సేవించాలో తెలియపరిచే జ్ఞానం అది. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాలకు మనల్ని వారసులుగా చేసే జ్ఞానం అది. ఈ లోకంలో మనం సురక్షితంగా జీవించడానికి ఉపయోగపడే జ్ఞానము. ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా జీవించడానికి ఉపయోగపడే జ్ఞానం. ఈ లోకంలో ధన ఘనతలు మనం పొందుకోవడానికి ఉపయోగపడే జ్ఞానము. జీవాన్ని, నిత్య జీవాన్ని మనకిచ్చే జ్ఞానం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానితో విలువైనవి ఏవి కూడా సమానము కాదు. ఏవి ఎంతో విలువ కలిగినగా మన కంటికి కనబడుతున్నాయో అవేవి కూడా నిజానికి జ్ఞానముతో, ఈ తెలివితో, ఈ వివేకంతో, ఈ వివేచనతో సాటి అయినవి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వీటన్నిటినీ సంపాదించుకోవడం కన్నా దేన్ని సంపాదించుకోవడం మంచిది? జ్ఞానాన్ని సంపాదించుకోవడం మంచిది. ఎందుకంటే అవన్నీ కూడా దానికన్నా విలువ తక్కువే, అసలు దాని సమానమైనవి కావు. కాబట్టి మనము విలువ లేని వాటిని సంపాదించుకుని మనం పొందుకునే ప్రయోజనం ఏమీ లేదు. విలువ లేని వాటిని దక్కించుకుని మనము పొందుకునే మేలేమీ లేదు. కానీ విలువ కట్టలేని జ్ఞానాన్ని మనం సంపాదించుకుని దాని ద్వారా మనము ఫలించాలండి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం చదవండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. జ్ఞానులు ఏం పొందుకుంటారట? ఘనత పొందుకుంటారు. 4వ అధ్యాయం 5 నుంచి చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, మరువకము, ఆ నోటి మాటల నుండి తొలగిపోవద్దు, జ్ఞానమును విడిచిపెట్టవద్దు. ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆ జ్ఞానాన్ని ప్రేమిస్తున్నప్పుడు అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానమును సంపాదించుకోవడమే జ్ఞానానికి. నీ సంపాదన అంతా ఇచ్చి ఏంటి? బుద్ధిని సంపాదించుకునుము, హెచ్చించును, ఘనతను తెచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడి ద్వారా పొందుకునే జ్ఞానము మనము సంపాదించుకోవాలి. ఆ జ్ఞానము సంపాదించుకున్న నరుడు ధన్యుడు. ఆ జ్ఞానం సంపాదించుకున్న నరుడు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాడు. ఆ జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు హెచ్చించబడతారు, గణపరచబడతారు. వారు దేవుని దృష్టికి ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలట. చివరిగా చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చదువు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11, 12. సూర్యుని కింద బ్రతికే మనుషులు ఎవరైతే ఉంటారో వారికి ఆ పైనుండి వచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము చాలా లాభకరమైనది అని రాయబడింది వాక్యంలో. జ్ఞానం మనకి ఆశ్రయముగా ఉన్నది అంటున్నాడు. జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఈ జ్ఞానము ఎవరిలో ఉందో వారి ప్రాణం రక్షించబడుతుంది. వారు మరణించినా మరలా తిరిగి బ్రతకగలుగుతారు. వారి ఆత్మ మరణించకుండా వారి ఆత్మ రక్షించబడుతుంది. ఈ జ్ఞానం ఎవరిలో ఉందో ఆ జ్ఞానం వారి ప్రాణమును ఏం చేయను?
రక్షించును అంటే వాడు నరకానికి పోకుండా ఆ జ్ఞానం వల్ల ఏమవుతున్నాడు? రక్షించబడుతున్నాడు. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవునికి స్తోత్రం. చూడండి, సొలొమోను గురించి మనకు తెలుసు. అతని గురించి మనము ఏమని చెప్పుకుంటాం? జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోనుకు ముందు ఒక బిరుదు ఉంది. ఏంటి? జ్ఞాని అయిన సొలొమోను, మహాజ్ఞానవంతుడైన సొలొమోను. ఏ జ్ఞానం ఉంది సొలొమోనులో? దేవుని జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, దైవ జ్ఞానము ఉన్నది. దేవుణ్ణి అడిగాడు, ఏం కావాలో నీకు కోరుకో అంటే ఏమడిగాడు? నాకు జ్ఞానము లేదు, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానాన్ని ఇవ్వి అని దేవుడిని అడిగితే దేవుడు చాలా సంతోషపడి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని చూసిన మనుషులు ఆశ్చర్యపోయారట. సొలొమోనులో జ్ఞానాన్ని గుర్తించిన మనుషులు ఈ మనిషికి ఇంత జ్ఞానం ఎలాగా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ జ్ఞానాన్ని బట్టి ఆనందించి చాలా గొప్ప గొప్ప కానుకలు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఇచ్చారు అని రాయబడింది. శాబాదేశపు రాణి వచ్చి బోళ్ళన్ని కానుకలు ఇచ్చింది ఆయనలో జ్ఞానాన్ని గుర్తించిన తర్వాత. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా సొలొమోనులాగా అడగాలి. ఏమడగాలి? జ్ఞానం ఇవి. మన అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు మనం ప్రార్థనలో దేవుడిని అడగాలి. దేవా, నీ జ్ఞానము నాకు ఇవి, నీ తెలివి నాకు ఇవి, నీ వివేచన నాకు ఇవి, నీ వివేకం నాకు ఇవి. ఆ జ్ఞానము లేకపోతే నేను నశించిపోతాను. ఆ జ్ఞానం లేకపోతే నేను నిన్ను విసర్జించేస్తాను. ఆ జ్ఞానం లేకపోతే నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో నాకు తెలియదు అని చెప్పి దేవుణ్ణి ఆ జ్ఞానం ఇమ్మని అడగాలి. రోజు భూ సంబంధమైనవన్నీ అడుగుతాం, కుటుంబపరమైనవన్నీ అడుగుతాం, ఆరోగ్యపరమైనవి అడుగుతాం, ఆర్థికపరమైనవి అడుగుతాం. కానీ మనము వాటిలన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి అడగవలసింది ఏంటి? జ్ఞానము. నీ జ్ఞానము నాకు ఇవి. సామెతల గ్రంథం మీరు ఈరోజు నుంచి మొదలుపెట్టి సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10 అధ్యాయాల వరకు బాగా చదవండి. 1 నుంచి 10 అధ్యాయాలు సామెతల గ్రంథం, 1 నుంచి 10 అధ్యాయాలు. ఇంకా అందులో రాయబడిన ప్రతి మాట మీకు బాగా అర్థమయ్యేలాగా చదవండి. జ్ఞానం విలువ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ 10 అధ్యాయాలు కూడా దేని గురించి రాయబడినవి? జ్ఞానము గురించి రాయబడిన అధ్యాయాలే. సొలొమోను రాసిన ఆ సామెతల్లో మొదటి 10 అధ్యాయాలు కూడా సొలొమోను జ్ఞానం విలువ తెలుసు కాబట్టే జ్ఞానం విలువ మనం కూడా తెలుసుకోవాలని ఆ జ్ఞానం గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాయగలిగాడు ఆ జ్ఞానం. అయితే సొలొమోను అంత జ్ఞానము, దేవుని జ్ఞానం సంపాదించుకున్నాడు, హెచ్చించబడ్డాడు, గణపరచబడ్డాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, దేవునికి ఇష్టడయ్యాడు, అన్నీ అయ్యాయి. కానీ ఆ జ్ఞానాన్ని కాపాడుకో, ఆ జ్ఞానాన్ని భద్రం చేసుకొని దగ్గర అని ఉంది ఇందాక చదివిన మాటలో. ఆ పని చేయలేకపోయాడు. ఆయన పొందుకున్నాడు కానీ, కొంతకాలం దక్కించుకున్నాడు కానీ, చివరికి వచ్చేటప్పటికి ఆ జ్ఞానాన్ని ఆయన భద్రం చేసుకోలేకపోయాడు. చివరికి వచ్చేటప్పటికి ఆ జ్ఞానాన్ని కాపాడుకోలేకపోయాడు. చివరికి వచ్చేటప్పటికి ఆ జ్ఞానాన్ని ఆయన తను కలిగి ఉండలేకపోయాడు, విడిచిపెట్టేశాడు ఆ జ్ఞానాన్ని. దానివల్ల అతనికి చివరికి అతని పరిస్థితి అలా మారిపోయింది. కాబట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాం, మనం జ్ఞానం ఇమ్మని మొరపెడదాం, మనం జ్ఞానం ఇమ్మని దేవుడి దగ్గర ఇచ్చేద్దాం. లేఖనాల ద్వారా, దేవుని మాటల ద్వారా జ్ఞానం మనకు లభిస్తుందని వాక్యంలో చదువు. నా మాటల వలన ఆ జ్ఞానం మీకు లభించును. కాబట్టి ఆ దేవుని వాక్యం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఆ దేవునికి మొరపెట్టడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా లభిస్తుంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే జ్ఞానము. లేఖనాలను అతిక్రమించకుండా లేఖనాలను అనుసరించి ప్రవర్తించడమే జ్ఞానము. అప్పుడు మనము జ్ఞానవంతులం అవుతాం. అప్పుడు మనలో జ్ఞానం ఉందని రుజువవుతుంది. అప్పుడు మనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు చూసి మనకేమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, ఆ దేవుడితో కలిసి జీవించే అవకాశం ఇస్తాడు. అట్టి దేవుని ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు.
ఇంతవరకు మీరు మాకు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. అయ్యా, పైనుండి వచ్చిన జ్ఞానము ఎంతో పవిత్రమైనది. అయ్యా, నీ యొద్దన ఉన్న జ్ఞానం ఎంతో విలువైనది. నువ్వు ఇచ్చే జ్ఞానం ఎంతో విలువైనది. జ్ఞానాధారము నీవే తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానము లభిస్తున్నది. అయ్యా దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించిన వాడే జ్ఞానవంతుడు ప్రభువా అని ఆయన. అయ్యా ఇదిగో ప్రభువా, నీ జ్ఞానాన్ని మేము పొందుకోవాలి. నీ జ్ఞానం మాలో ఉండాలి. నీ జ్ఞానం లేకపోతే మేము నశించిపోతాం. నీ జ్ఞానాన్ని అసహించుకునే మూర్ఖులుగా ఉండకుండా, నీ జ్ఞానాన్ని తిరస్కరించే అయ్యా మూర్ఖులుగా మేము ఉండకుండా, అజ్ఞానులుగా మేము ఉండకుండా, మేము జ్ఞానవంతులుగా జీవించడానికి సహాయం చేయి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అని దేవా నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. మాలో దేవా లోక జ్ఞానం ఉన్నదేమో, అయ్యా మాలో చదువు వల్ల వచ్చిన జ్ఞానం ఉన్నదేమో, మాలో భూ సంబంధమైన జ్ఞానం ఉన్నదేమో, మాలో ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నదేమో, మాలో దెయ్యాల జ్ఞానం ఉన్నదేమో. ఈ జ్ఞానాలన్నీ నిజమైన జ్ఞానాలు అనుకుని అయ్యా నాయన మేము చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నామేమో తండ్రి నాయన. అయ్యా ఈ జ్ఞానాలన్నీ మేము నశించిపోవడానికి ఉపయోగపడే జ్ఞానాలే కానీ అయ్యా మేము రక్షించబడ్డానికి ఉపయోగపడే జ్ఞానము కావు తండ్రి నాయన. అయ్యా నీ జ్ఞానమే, నువ్విచ్చే జ్ఞానమే, నీ యొద్ద నుండి వచ్చే జ్ఞానమే, నీ వాక్యం ద్వారా వచ్చే జ్ఞానమే, నీకు ప్రార్థించడం ద్వారా నువ్వు మాకు అనుగ్రహించే జ్ఞానమే. ఆ జ్ఞానమే పవిత్రమైనది, ఆ జ్ఞానమే విలువైనది, ఆ జ్ఞానమే మాకు ప్రయోజనకరమైనది, ఆ జ్ఞానమే మాకు ఈ లోకంలో ఉండగాను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మాకు కావలసినవి అన్నీ కూడా మాకు అనుగ్రహించేది ఆ జ్ఞానమే తండ్రి. నీకు వందనాలు. కాబట్టి ఆ జ్ఞానం విలువ తెలుసుకుని ఆ జ్ఞానాన్ని మేము పొందుకుని ఆ జ్ఞానంతో ఫలించి పరలోకం చేరుకొని నిత్య జీవాన్ని అనుభవించడానికి మాకు అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.